హలో వ్యూవర్స్, ఈరోజు మనం నీరజ్ గారితో ఉన్నామండి, రిప్రజెంటింగ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. హలో నీరజ్ గారు. హలో సందీప్ గారు. బేసిక్గా ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చారు, ఒకసారి మీ మాటలో ఈ ప్రాజెక్ట్ గురించి. సో ఇవాళ రేపు అందరూ ఫ్యూచర్ సిటీ గురించే వింటున్నారు, చూస్తున్నారు కూడా. సో అదే ఫ్యూచర్ సిటీలో ఒక ప్రాజెక్ట్ అనేది నేను తీసుకొచ్చానండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి మీర్ఖాన్పేట్ విలేజ్లో ఉంటుంది. సో కమింగ్ టు ది ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క నేమ్ చూసుకుంటే కాస్మో ఎలైట్ అండి. ఈ ప్రాజెక్ట్ని మనం 5 acres డెవలప్ చేసాము. టోటల్గా 55 ప్లాట్స్ ఉంటుంది. ప్లాట్స్ సైజెస్ చూసుకుంటే మీకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600+ స్క్వేర్ యార్డ్స్ దాకా అనేది అవైలబిలిటీ అనేది ఉందండి. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ అనేది HMDA అండ్ TSDERA అప్రూవ్డ్ అండి. సో స్క్రీన్ మీద మీరు ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ కూడా మీరు చూడొచ్చండి. ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది, రోడ్స్ కంప్లీట్ అయ్యాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు. సో ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ అంతా కూడా యాజ్ పర్ HMDA నామ్స్ మనం కంప్లీట్ చేయగలిగాము. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మెయిన్ సెగ్మెంట్ కస్టమర్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో ప్రాజెక్ట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ప్రాజెక్ట్ యొక్క మెయిన్ బ్యూటీ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. అదేవిధంగా విలేజ్కి ఆనుకొని ఉండే ప్రాజెక్ట్ అండి ఇది. సో దీనివల్ల ఏంటంటే గ్రోత్ ఆస్పెక్ట్స్ చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ 100 feet రోడ్ అండ్ అడ్జసెంట్ టు విలేజ్. ఓకే, జనరల్గా రేపటి నాడు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం ఒకవేళ సిటీకి ట్రావెల్ చేయాలి, లైక్ హైటెక్ సిటీ అయినా గచ్చిబౌలి అనుకోండి, ఎన్ని మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోతాం మనం? సిటీకి ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు, సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిట్ నెంబర్ 12, 13 and 14. సో ఈ 3 exitsకి జస్ట్ 25 minutes డ్రైవ్లో ఉంటుందండి. విత్ ది కనెక్టింగ్ ఆఫ్ శ్రీశైలం హైవే, సాగర్ హైవే యాజ్ వెల్ కొంగర్కల్ అని కొత్తగా రేడియల్ రోడ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాజెక్ట్ అండి ఇది. నీరజ్ గారు, బేసిక్గా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అండి? సో ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుంటే, ప్రాజెక్ట్ అనేది 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. అదేవిధంగా చెప్పినట్టు విలేజ్కి ఆనుకొని ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి లెస్ దెన్ 2 kilometers మనకి అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అండ్ రీసెంట్గా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ స్కిల్ యూనివర్సిటీకి జస్ట్ ఒక 2.5 kilometers ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా రీసెంట్గానే అనౌన్స్ చేశారు. ఆ మెడికల్ కాలేజ్ కూడా మీకు ఒక 2.5 kilometers ఉంటుంది. Thanks for watching this video. For more detailed information, please do contact Neeraj Garu on below screening number.